Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the sustainable water solutions. మరి సస్టైనబుల్ వాటర్ సొల్యూషన్స్ అంటే ఏంటి? ఇది ఎందుకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకి డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అంటే ఎడిటోరియల్ పేజ్ అండి ఇది. సో మరి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సస్టైనబుల్ వాటర్ సొల్యూషన్స్ అనేది ఎందుకు, ఇండియాలో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేది కూడా చూసుకోవాలి. చూడండి, ఇట్ అడ్రసింగ్ ద ఇండియాస్ గ్రోయింగ్ వాటర్ క్రైసిస్. ఇది ఏం చేస్తుంది? ఇండియాలో పెరుగుతున్న వాటర్ క్రైసిస్ ని ఇది అడ్రస్ చేయడం జరుగుతుంది. మరి ఇండియా గురించి తీసుకుంటే మనము చూడండి, ఇండియాస్ వాటర్ రిసోర్సెస్ ఆర్ అండర్ ఇమ్మెన్స్ స్ట్రెయిన్ డ్యూ టు ద అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్, ఓవర్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ ఇన్సఫిషియంట్ యూజ్ ఆఫ్ వాటర్. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇండియాలో మనం తీసుకుంటే వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది కూడా ఓవర్ గా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం వాటర్ యూజింగ్ అనేది కూడా ఇన్సఫిషియంట్ గా యూజ్ చేయడము అనేది జరుగుతుంది. సో మరి ఇలా జరిగితే బై 2050 వరకు వాటర్ డిమాండ్ అనేది మనకి వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే బై 2015 వాటర్ డిమాండ్ ఈస్ ప్రొజెక్టెడ్ టు సర్ఫేస్ సప్లై అండ్ మేకింగ్ వాటర్ కన్జర్వేషన్స్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ క్రిటికల్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, వాటర్ మేనేజ్మెంట్ సస్టైనబిలిటీ అనేది చాలా క్రిటికల్ అవ్వడం జరుగుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది. మరి అసలు ఏంటి, దీనికి ఉన్న మెయిన్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, అండ్ దీని యొక్క మేజర్ గ్రోత్ కి అసలు వాటర్ అంటే క్రైసిస్ ఏమున్నాయి, అండ్ ఇక్కడ చూడండి పాలసీస్ ప్రోగ్రామ్స్, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి, వీటిని ఎలా అరికట్టవచ్చు, ఇలా మనం వీటన్నింటి గురించి చూద్దాం. సారీ. చూడండి, ఫస్ట్ కరెంట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. మరియు ఇండియాలో తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనకి ఏమున్నాయి అని అంటే, ఫస్ట్ స్టేట్ లిస్ట్ లో తీసుకుంటే ఇది ఎన్నోది వస్తుందండి, ఎంట్రీ 7, లిస్ట్ 2 లో ఉంటుంది. సెంట్రల్ లిస్ట్ లో తీసుకున్నప్పుడు వాటర్ వచ్చేసి ఎంట్రీ 56, లిస్ట్ 1. మరి స్టేట్ లిస్ట్ ఏమని చెప్తుంది అంటే, ఇక్కడ చూడండి, స్టేట్స్ మేనేజ్ వాటర్ సప్లై, ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. మనకు తెలుసు కదండి, ఇంటర్ స్టేట్ రిలేషన్ లో మీరు పాలిటీ చదువుకుంటే వస్తుంది. ఇంటర్ స్టేట్ రిలేషన్ లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ద యూనియన్ లిస్ట్ లో తీసుకుంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్సెస్ ద ఇంటర్ స్టేట్ రివర్స్ అండ్ రివర్ వ్యాలీస్. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ద రైట్ టు వాటర్ ఈజ్ ఇంక్లూడింగ్ ద రైట్ టు లైఫ్. ఏమని చెప్తుందండి, రైట్ టు వాటర్ ఈజ్ ఇంక్లూడింగ్ ద రైట్ టు లైఫ్. నెక్స్ట్ మరి లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయి తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1856. దానికంటే ముందుగా మనకి ఫస్ట్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది 1956 మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఇది రావడం జరిగింది. ఇట్స్ ప్రొవైడ్ ద ట్రిబ్యునల్స్ ఫర్ ద రిజాల్వింగ్ ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్. అయితే అప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్ డిస్ప్యూట్స్ అనేది రావడం జరిగింది కదా, వాటర్ డిస్ప్యూట్స్. అప్పుడు మనం ఇది యాక్ట్ అనేది వచ్చి ఈ వాటర్ డిస్ప్యూట్స్ మీద మనకు ఒక సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ సారీ, దీని తర్వాత వచ్చిన మన యాక్ట్ ఏంటంటే వాటర్ యాక్ట్. ఇది ఎందుకు వాటర్ యాక్ట్ 1974 లో అని అంటే, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద పొల్యూషన్. సో ఇది మెయిన్ ఎస్పెషల్ గా వాటర్ స్టాండర్డ్, క్వాలిటీ స్టాండర్డ్ ని మనకి చెప్పడం కోసము, అండ్ వాటర్ పొల్యూషన్ మీద. తర్వాత సిపిసిబి అండ్ ఎస్పిసిబి అని అంటే మనకి ఇక్కడ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు, స్టేట్ మన స్టేట్ పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ బోర్డ్ అని, ఇవి రెండు మనకి ఫుల్ ఫామ్స్ అండి. ఫుల్ ఫామ్స్ కూడా చూసుకోవాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేవి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టుగా. ఎందుకు, క్వాలిటీ ఆఫ్ వాటర్ అంటే వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మనకి ఇవ్వడానికి కోసము. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 లో ఇక్కడ వీటిని రెగ్యులేట్ చేయడం జరిగింది. ఏదైతే మనకి వాటర్ పొల్యూషన్ ఉన్నది కదా, వీటిని రెగ్యులేట్ చేస్తూ వాటర్ పొల్యూట్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము వీటిని రెగ్యులేట్ చేయడం జరిగింది. అండ్ ఇంక ఇది ఇక్కడ ఏం చెప్తుంది, ఇట్ రిక్వైర్స్ ద ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫర్ ద వాటర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అనేది చాలా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. మరి ఇవన్నీ ఎందుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అని అంటే, మనకి చూడండి ఈ యాక్ట్స్ ఉన్నాయి కదా, మెయిన్ గా ఈ యాక్ట్ ఇంపార్టెంట్. దీనిలో ఉన్న మేజర్ పాయింట్ ఏంటనేది మనం చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు వాటర్ అనేది స్టేట్ లిస్ట్ కింద వస్తుందా, సెంట్రల్ లిస్ట్ కింద వస్తుందా, ఇది మనకి పీవైక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు చూడొచ్చు, ఆల్రెడీ అడిగారు. సో స్టేట్ లిస్ట్ లో వస్తుందా, సెంట్రల్ లిస్ట్ లో, స్టేట్ లిస్ట్ అయితే ఏంటి, సెంట్రల్ లిస్ట్ అయితే ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. మరి ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్,
ఇన్స్టిట్యూషన్స్ మెకానిజం అంటే ఏంది మరి ఇప్పుడు ఈ వాటర్ సోర్సెస్ అన్నిటిని మరి ఎవరు ఏం చేస్తున్నారు, ఏంటి వీటికి కమిషన్స్ ఉన్నాయా, బోర్డ్స్ ఉన్నాయా, వీటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అండ్ ఓవర్సీస్ వాటర్ రిసోర్స్ ప్రోగ్రామ్ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి, ఇది చాలా ఇంపార్టెంట్. సిడబ్ల్యూసి ఏం చేస్తుంది? సెంట్రల్ వాటర్ కమిషన్ ఫోకస్ ఆన్ వాటర్ డెవలప్మెంట్ అండ్ ఫ్లోడ్ ఫోర్కాస్టింగ్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి సిజిడబ్ల్యూజి, ఇది వచ్చేసి ఏంటంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్. మరి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఏం చేస్తుంది? మానిటర్ చేస్తుంది. మానిటర్ అండ్ రెగ్యులేట్స్ ద గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కీ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. కీ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నప్పుడు నేషనల్ వాటర్ పాలసీ మనం 2012 చూడొచ్చండి. ఈ 2012 పాలసీ మనకి ఏం చెప్తుందంటే ఇట్స్ ప్రమోట్ ద, అంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ పాలసీస్ మనకి ఇవన్నీ ప్రొటెక్షన్ కోసం, వాటర్ పొల్యూషన్ కాకుండా మనకి వాటర్ సఫిషియెంట్స్గా ఉండేలాగా మనం కాపాడుకోవడం, వాటర్ అన్ని వృధా చేయకుండా మనము కాపాడుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ నేషనల్ వాటర్ పాలసీ ఇట్స్ ప్రమోట్ ద సస్టైనబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్. ఏం చేస్తుంది? సస్టైనబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ ఇది ప్రమోట్ చేయడం జరుగుతుంది. జల్ శక్తి తీసుకున్నప్పుడు మనందరికి చాలా బాగా తెలుసు, ఇట్స్ టార్గెట్ ద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద టార్గెట్ చేయడం, రిజువెన్షన్ ఆఫ్ వాటర్ బాడీస్, అంటే మనకి మీరు ఇంకుడు గుంతలు అని ఇలా వింటూ ఉంటారు కదా, సో అలాంటి వాటి మీద ఫోకస్ చేయడము. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ మెయిన్ ఏమేంటి అంటే ఇట్స్ ప్రొవైడ్ ద ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్, ఇంటింటికి నల్ల కనెక్షన్. మీ అందరికి ఐడియా ఉంటుంది, ఊర్లలో కూడా ప్రతి ఇంటికి కూడా వాటర్ ఫెసిలిటీ అందించాలని ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అటల్ భూజల్ యోజన, ఇది మెయిన్ ఏంటంటే ఫోకస్ ఆన్ ద కమ్యూనిటీ డ్రివెన్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రౌండ్ వాటర్, ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది చాలా తగ్గిపోతుంది. చాలా మంది గ్రౌండ్ వాటర్ యూజ్ చేయడం, ఇండియాలో చాలా వరకు గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే చాలా వాటికి గ్రౌండ్ వాటర్ మీదనే డిపెండ్ అవుతారు. సో అట్లా. నెక్స్ట్ ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన, ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే ఇట్స్ ఎంకరేజ్ ద ఎఫిషియంట్ అగ్రికల్చర్ వాటర్ యూజ్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఎంత వరకు అవసరం ఉంటుంది ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మేజర్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద వాటర్ మేనేజ్మెంట్ ఇండియా. మరి ఏంటి మేజర్ ఇష్యూస్ ఏంటి ఉన్నాయి ఇండియాలో అనేది తీసుకుంటే, ఫస్ట్ థింగ్ నేను ఇంతకుముందే చెప్పాను, ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఓవర్ గా ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఇల్లు కడతారు, ఖచ్చితంగా బోర్ వేస్తారు, అవునా? ప్రతి ఇంటికి బోర్ ఉంటుంది. ఇట్లా ఎన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల ఇండ్లు ఉన్నాయి. మరి అప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది సరిపోతుందా? ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు మనకు తెలంగాణలో తీసుకుంటే కాలువ నీరు అనేది అన్ని విలేజెస్ లో అందుతుంది. సో మరి వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవ్వాలి, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ కదా. సో మరి అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవుతారు. మరి అట్లాంటి స్కార్సిటీని వాళ్ళు ఎలా, అంటే గవర్నమెంట్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. ఓవర్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుందంటే ఎస్ జరుగుతుంది, బట్ దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ కదా. సో మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టుగా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ రివర్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫార్మర్స్ ఉండడం అనేది ల్యాక్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి గ్రౌండ్ వాటర్ సపోర్ట్ అనేది 62% ఇరిగేషన్ కి, 85% రూరల్ డ్రింకింగ్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నారు. మీరు ఇప్పటికీ తీసుకుంటే ఇంటింటికి నల్ల ప్రోగ్రామ్ ఉన్నా కూడా చాలా విలేజెస్ లో వాళ్ళు బావి నీళ్ళనే తాగుతూ ఉంటారు, మీరు చూడొచ్చు ఇది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ పంజాబ్ గ్రౌండ్ వాటర్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇన్సఫిషియంట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఇన్సఫిషియంట్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ యూజ్ కి 80% ఆఫ్ ఇండియాస్ అగ్రికల్చర్ మనం ఇక్కడ ఈ వాటర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్లోడ్ ఇరిగేషన్ అండ్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ లైక్ షుగర్ కేన్ వంటివి ఎక్కువగా తీసుకోవడము. సో ఇన్సఫిషియంట్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత అర్బన్ వాటర్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. అర్బన్ వాటర్ మిస్ మేనేజ్మెంట్. ఇప్పుడు అర్బన్ ఏరియాలో తీసుకున్నప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు, ఎస్పెషల్ గా బెంగళూరు అనేది మనం చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ స్కార్సిటీ అనేది ఏర్పడింది, మనం చూడొచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్గా ఉండడము. ఫస్ట్ థింగ్ రెడ్యూస్డ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది రెడ్యూస్ అవడం అంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు నీళ్లు భూమిలోకి ఇనుకుతేనే కదా మళ్ళీ భూమిలో నీళ్లు ఉండేది. ఇప్పుడు భూమిలోకి ఇనుకకుండా మొత్తం రోడ్ వేసేసుకున్నాక నీళ్లు భూమిలోకి ఎట్లా ఇనుకుతాయి? ఇనుకాయి కదా. మరి అప్పుడు వాటర్ ఎలా ఉంటది? గాట్ ఇట్. సో అందుకే రోడ్ వేసేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే రోడ్ ఇంత ఉంటే ఇక్కడ కొంచెం అన్న మట్టి తోటి ఉన్న ప్లేస్ ఉంటది. కానీ ఇప్పుడు చాలా మట్టికి ఈ మట్టితో ఉన్న ప్లేసెస్ ఉంచట్లేదు ఎవరు, మొత్తాన్ని కూడా రోడ్ వేసేస్తున్నారు.
మరి అప్పుడు వాటర్ ఎక్కడ వెళ్తుంది? లోపలికి వెళ్ళాలి కదా భూమి లోపలికి. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా లేకపోవడం, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. మరి వాటర్ పొల్యూషన్ తీసుకుంటే ఇది మనం చాలా మట్టికి చూడొచ్చు. ఇప్పుడు క్లీన్ గంగా, గంగాని క్లీన్ చేయడానికి మనకి మోదీ గారు నమామి గంగా అని కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో అంటే ఇది ఎలా వాటర్ పొల్యూట్ అవుతుంది? ఎస్పెషల్‌గా అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్టేజెస్ వల్ల, అగ్రికల్చర్ రన్ ఆఫ్ వల్ల, ఇలాంటి కొన్నిటి వల్ల ఏమవుతుందంటే కెమికల్స్ అనేవి గంగాలో వాటర్‌లో అవి కలవడము. ఇట్లా ఇది మనము మేజర్ ఇష్యూగా కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి? ఆ కెమికల్స్‌ని వాటర్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ రూల్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు వీటిని ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ అంటే ఇంక మనందరికీ తెలిసిందే చాలామంది ఏం చేస్తున్నారన్నది. సో, అలాంటివి ఉన్నాయి కొన్ని లైక్ లంచాలు తీసుకొని గాని, లేకపోతే వాళ్ళు సరిగ్గా దాని రూల్స్ ఫాలో అవ్వక కానీ, లేకపోతే గవర్నమెంట్ సరిగ్గా ఫోకస్ చేయక కానీ, మనం చాలా చూడొచ్చు. ఎప్పుడైనా ఒక్కోసారి గవర్నమెంట్ ఫోకస్ చేస్తే దానికి మళ్ళా మనమే నెగోషియేట్ చేయడము, మనమే తప్పని చెప్పడం ఇలాంటియన్నీ మనం జరుగుతూ ఉంటున్నాయి, చూస్తూ ఉంటున్నాం. బట్ ఏదైనా రైట్ అన్నప్పుడు రైట్‌కి సపోర్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంపాక్ట్. క్లైమేట్ చేంజ్ గూడా మనకి ఒక మేజర్ ఇంపాక్ట్‌గా చెప్పడం. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. మంచిగా వర్షాలొచ్చి మనకి సఫిషియెంట్‌గా ఉంటే సరిపోతుంది. వర్షాలు ఓవర్‌గా వచ్చినా బాధనే, వర్షాలు తక్కువ వచ్చినా బాధనే గదా! సో, అదొకటి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్‌అడెక్వేట్ వాటర్ వేస్ట్ వాటర్ రీసైక్లింగ్. వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ అనేది ఇండియాలో తీసుకుంటే చాలా మట్టికి దీన్ని రీసైకిల్ చేయట్లేదు. ఇఫ్ కమ్ టు ద ఇజ్రాయెల్ 90% రీసైకిల్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ వాటర్ ఇష్యూ ఉంది. ఈ షేరింగ్ మెకానిజం మీద చాలా ఇష్యూస్ అనేది మనం చూడొచ్చు. ఓకేనా? మరి ఇలాంటి అన్నింటికి మనం ఎలా మెజర్ చేసాం? వీటన్నిటిని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనే దానికి మనం కొన్ని చూద్దాం. మెజర్స్ ఫర్ ఎన్హాన్సింగ్ ద వాటర్ మేనేజ్మెంట్. సో, ఎస్పెషల్లీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఫోర్సింగ్ ద గ్రౌండ్ వాటర్ రెగ్యులేషన్స్. గ్రౌండ్ వాటర్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్ చేసుకోవడం అంటే ఏంది? స్ట్రెంథెన్ ద రెగ్యులేషన్స్ ఆన్ గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ట్రాక్షన్స్. గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ట్రాక్షన్ అనేది మనం ఎప్పుడు కూడా ఎంత చేసుకోవాలి, ఎంత లిమిటెడ్‌గా ఉండాలనే దాని మీద ఫోకస్డ్‌గా చేసుకొని, మనం ఖచ్చితంగా దాన్ని మళ్ళా రీచార్జబుల్‌గా చేసుకోవాలి. రీచార్జబుల్ సిస్టమ్ లాగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సో, అందుకే ఇక్కడ చెప్పారు చూడండి సెకండ్ పాయింట్. ప్రమోట్ ద గ్రౌండ్ వాటర్ రీచార్జ్ సిస్టమ్ అండ్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ ఇంప్లిమెంట్ ద మ్యాండేటరీ వాటర్ ఆడిట్స్ ఫర్ ద ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ కూడా ఇష్టం వచ్చినట్టు కాకుండా, ఎవరైనా కూడా వాటర్‌ని ఎంత యూజ్ చేయాలన్న దాన్ని ఒక ఆడిట్ మీద పెట్టేసి, అలా వాళ్ళు ఒక ప్రాపర్‌గా యూజ్ చేయడం అనేది జరిగితే, అప్పుడు మనకి వాటర్ ప్రాబ్లమ్ అనేది ఉండకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ రివైవింగ్ ద ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్. మనం పాతకాలంలో తీసుకున్నప్పుడు మనం చూడొచ్చు. స్టెప్ వెల్స్ అనేవి మనం చూడొచ్చు. మెట్లు ఉంటాయి బావిలోకి. స్టెప్ వెల్స్, తర్వాత ట్యాంక్స్, తర్వాత జోహార్స్ ఇవన్నీ ఏంది సస్టైనబుల్ వాటర్ అవైలబిలిటీస్ కోసం అప్పుడు ఏర్పాటు చేసుకున్నాయి. మీరు హిస్టరీ చదివినప్పుడు ఇవి బాగా చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి వరంగల్‌లో ఉన్న ఆహ్, వరంగల్‌లో కూడా మనం చూడొచ్చు. దీన్ని మన వేయి టెంపుల్ దగ్గరలో టెంపుల్ ఆవరణలో కూడా ఉంటుంది. సో, ఇలాంటివి మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ రాజస్థాన్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రమోటింగ్ డ్రిప్ అండ్ మైక్రో ఇరిగేషన్. అయితే డ్రిప్ అండ్ స్ప్రింకిల్ వాటర్ సిస్టమ్ అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిందెతో వాటర్ పోసాం. ఒక చెట్టుకి ఒక బిందెతో వాటర్ పోసినప్పుడు ఎంత వాటర్ పడతాయి? ఒక మగ్గు వాటర్ పడతాయి. అదే ఇప్పుడు మనం డైరెక్ట్ బిందెతో పోసినప్పుడు ఎక్స్‌ట్రా వాటర్ అనేది వేస్ట్ అయిపోతది. ఒక బిందెతో 20 చెట్లకు నీళ్లు పోయాల్సింది 10 చెట్లకే పోయగలుగుతాం. అదే మీరు మగ్గుతో పోస్తే ఒక చెట్టుకి మీరు సింపుల్‌గా పోయొచ్చు. అప్పుడు వాటర్ అనేది మనం తక్కువ వాటర్‌ని ఎక్కువ చెట్లకు యూజ్ చేయొచ్చు. సో, దానికోసమే మనకి డ్రిప్ అండ్ స్ప్రింకిల్ ఇరిగేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో, ఇప్పుడు ఏమైతుంది ఇట్లా పైపేస్తారు. పైప్ నుంచి దానికి హోల్స్ ఉంటాయి. ఆ చెట్టు దగ్గర వాటర్ దానికి సఫిషియెంట్‌గా పడుతుంది కదా! అంటే వేస్ట్ అవ్వదు వాటర్. సో, అట్లా అంటే వాటర్ వేస్టేజ్ అనే దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రెంథెన్ ద అర్బన్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎస్పెషల్‌గా తీసుకుంటే అర్బన్ ఏరియాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదా! నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ద వాటర్ గవర్నెన్స్. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు మనం గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన ఫ్రేమ్‌వర్క్‌ని ఏర్పాటు చేయాలి. వాటర్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి నీతి ఆయోగ్ కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఫర్ పెర్ఫార్మింగ్ ద ఇన్సెంటివ్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద డీసెంట్రలైజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ విత్ అడెక్వేట్ ఫండింగ్. వాటర్ మేనేజ్మెంట్ అనేది మనం ప్రాపర్‌గా చేయగలిగినప్పుడే మనము ఈ స్కార్సిటీ నుంచి మనం బయటికి రాగలుగుతాం. నెక్స్ట్
ఇన్సెంటివైజింగ్ క్రాప్ డైవర్సిటీ. చాలా మంది చూడండి పంటలు అందరూ ఒకే రకమైన పంటలు అన్ని ఏరియాలో పండించినప్పుడు కూడా మనకి వాటర్ స్కార్సిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువ దొరికిన దగ్గర ఒక టైప్ ఆఫ్ పంట పండిస్తాం. వాటర్ తక్కువ దొరికిన దగ్గర ఒక టైప్ ఆఫ్ పంట పండిస్తాం. దట్ ఈస్ ఫైన్. ఎట్ ద సేమ్ టైమ్ అందరూ కూడా ఒకే పంటనేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మిగతా ఇప్పుడు అందరూ వరి పండిస్తున్నారు. అప్పుడు మనకి కందిపప్పు ధర పెరుగుతదా లేదా? సో, అలా కాకుండా కొంతమంది పల్సెస్, కొంతమంది లైక్ వరి ఇలా పండించడం వల్ల మనకి యూజ్ అనేది ఉంటది. అయితే ఇక్కడ కొంతమంది క్వెషన్ ఏందంటే, ఇప్పుడు వరి పండించిన వాళ్ళకి ఎక్కువ డబ్బులొస్తాయి అంటారు. సో, దానికోసం ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇక్కడ కొన్ని స్కీమ్స్, పాలిసీస్‌ని తీసుకురావాలి. గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు పల్సెస్ పండించినా కూడా వాటికి వాళ్ళకి అంటే సరైన ధర అనేది వాళ్ళకివ్వాలి. అప్పుడే రైతులు కూడా ఇంట్రెస్ట్‌గా పంట పండిస్తారు. ఎవరికైనా కూడా డబ్బు కావాలి గదా! ఇప్పుడు వాళ్ళు కష్టపడి సంవత్సరం అంతా పండించి వాళ్ళకి సఫిషియెంట్‌గా డబ్బు రాకపోతే వాళ్ళకి కూడా కష్టం గదా! సో, ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయాలన్నట్టుగా. ఓకేనా? సో, ఇక్కడ క్రాప్ డైవర్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పంటలు పండించడము. ఇప్పుడు చాలా మంది చూడండి ఇక్కడ చూడండి. షిఫ్ట్ ఫ్రమ్ ద వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ లైక్ రైస్, షుగర్ కేన్ టు చాలా మంది రైస్, షుగర్ కేన్ పండిస్తారు. మనం చూడొచ్చు. ఇప్పుడు హర్యానా, పంజాబ్‌లో తీసుకున్నా గూడా. అయితే మరి వీటి నుంచి మిల్లెట్స్ అండ్ పల్సెస్ కూడా షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ మనము వాటర్ స్కార్సిటీ అనేది కొంచెం తగ్గించొచ్చు. ఇంకోటేందంటే మరి గవర్నమెంట్ వీటి కోసమే మనకి హర్యానా తీసుకుంటే హర్యానా గవర్నమెంట్ మేరా పానీ మేరా విరాసత్ స్కీమ్ అని ఒకటి ప్రమోట్ చేసింది. అంటే ఇక్కడేంది మిల్లెట్స్‌ని ప్రమోట్ చేస్తూ ఒకటి స్కీమ్ తీసుకొచ్చిందన్నమాట. సో, అట్లా ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక్కొక్క స్కీమ్ తీసుకొచ్చి ప్రమోట్ చేస్తే వాటర్‌ని మనము కాపాడుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అడ్వాన్సింగ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ రీయూజ్. వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని రీయూజ్ చేసేలాగన రీయూజ్ ఇన్ అగ్రికల్చర్ ఇప్పుడు మనది ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ వాటర్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది అనే దాన్ని యూజ్ చేసుకోవడము, లేకపోతే ఇండస్ట్రీకి ఎలా యూజ్ చేసుకోవడము అనేదాన్ని ఒక రీయూజబుల్ ఫార్మాట్‌లో యూజ్ చేసుకుంటే కూడా మనం వాటర్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే చెన్నై రీయూజెస్ ద 20% ఆఫ్ వేస్ట్ వాటర్‌ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అడ్రెస్ ద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. ఇది ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్లూడ్స్ వచ్చిన సందర్భాల్లో స్టోరేజ్ రిజర్వాయర్స్ అనేవి మనం ఏ విధంగా ఉంచుకోవాలి అనేవి మనం అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయడం ఎస్పెషల్‌గా ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రీసెంట్‌గా తీసుకుంటే విజయవాడలో మనం ఫ్లడ్స్ చూడొచ్చు. విజయవాడలో వచ్చిన వరదల వల్ల చాలా జన నష్టం, ఆస్తి నష్టం అన్నీ జరిగాయి. సో, మరి ఇట్లాంటి జరగకుండా ఉండడానికి అండ్ వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఉండడానికి మనం ఈ ఫ్లోడ్ మేనేజ్మెంట్ అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ అండ్ రీస్టోరింగ్ ద వెట్‌ల్యాండ్స్. మరి వెట్‌ల్యాండ్స్‌ని ఎలా మనం రీస్టోర్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. సో, మన ఎగ్జాంపుల్ తీసుకుంటే కోల్‌కత్తా వెట్‌ల్యాండ్స్ అనేవి మనం ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఎంకరేజింగ్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ పీపీపీ మోడల్ అంటాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ పార్ట్నర్‌షిప్ అంటాం. ఇప్పుడు పబ్లిక్ అంటే ఎవరు? గవర్నమెంట్. గవర్నమెంట్ ఒక్కరే చేయాలి అనంటే 10 ఏళ్ళు జరిగే ప్రాజెక్ట్ 100 సంవత్సరాలు జరుగుద్ది. ఎందుకనంటే గవర్నమెంట్‌కి ఫండ్ కావాలి. గవర్నమెంట్‌కి చేసే ఆహ్, కేపబిలిటీ ఉన్నప్పటికిని దానికి ఫండ్ అంతా ఫాస్ట్‌గా రిలీజ్ అవ్వదు కదా! సో, అప్పుడేమైతుంది 10 ఇయర్స్ ప్రాజెక్ట్ 100 ఇయర్స్ పడతది. అదే ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే త్వరగా అయితది. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ప్రాజెక్ట్ తీసుకున్నాం. మెట్రో వచ్చేసి మనకి పీపీపీ కదా! సో, మరి ఇప్పుడు ఎంత ఫాస్ట్‌గా మెట్రో వర్క్ జరిగింది. సో, ఇట్లా పీపీపీ అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి కూడా పార్ట్నర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మనం ప్రాజెక్ట్స్ అనేది ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంట్రొడ్యూసింగ్ ద డిఫరెన్షియల్ వాటర్ ప్రైజింగ్. ఇదొకటి కూడా మనకి ఇంపార్టెంట్. సో, ఇలా మనము వాటర్ స్కార్సిటీ, వాటర్ సస్టైనబిలిటీ అనేది చూసుకోవాలండి. ఇది మనకు ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈవెన్ యూపీఎస్సీ అయినా, స్టేట్ ఎగ్జామ్స్ అయినా కూడా. అండ్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ ఇవేంటి అనేది యాక్ట్స్ రీసెంట్‌గా న్యూస్‌లో ఎందుకుంది అనే దాన్ని మనం ఎస్పెషల్‌గా చూసుకోవాలండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ లైక్ దిస్ క్లాస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.